ఓం గణానాం త్వాం గణపతిం అవామహే కవిం కవీనా బ్రహ్మస్తమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణానుషణ్ణంత వేదసాదనం. మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం భూర్భువస్వదస్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్రీ క్రోధీకృతనామ సంవత్సర శ్రావణ మాసం ఆగస్టు నెల రెండు కలిపి మన మీ టీవీ ప్రేక్షకుల కొరకు కర్కాటక రాశి వారికి ఎలాంటి యోగ ఫలాలు ఉంటాయి, గ్రహ ఉచ్చస్థితి నీచస్థితి ఎలా ఉంటుంది, వారు ఏ ఏ రెమెడీస్ చేసుకోవాలి అనగా ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అని మనం కూలంకుషంగా చర్చించుకుందాం. అలానే ఈ కర్కాటక రాశి వాళ్లకు కామన్గా చెప్పాల్సిన విషయం ఒకటి ఏంటంటే చంచల మనస్తత్వం అనేది వీళ్ళకి ఉంటుంది. ఈ చంచల మనస్తత్వం అంటే రకరకాలైన ప్రణాళికలు వేసుకుంటూ రకరకాలైన చేస్తూ ఒక ప్రణాళికను దగ్గరికి వెళ్ళే టైంకి సడన్గా నిర్ణయాలను మార్చుకోవటం, అలానే ఇప్పుడు ఉన్న మనస్తత్వం కాసేపటికి చేంజ్ అవుతూ మారుతూ ఉండటం, ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే చంద్రబలం ఉండటం వలన, చంద్రుడు కారకత్వం ఉండటం వల్ల, చంద్రుడు రాస్యాధిపతి ఉండటం వల్ల కూడా అలాంటి సంఘటనలు జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ క్రోధీకృత నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి ఎలాంటి అద్భుతకరమైనది అంటే అనుకోని ధనలాభం, స్త్రీ మూలకంగా ధనలాభం, అనుకోకుండా దైవ దర్శనాలు చేసుకుంటూ దైవాన్ని స్మరించుకుంటూ తీర్థయాత్రలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలానే ఆర్థిక పరంగా కూడా మనకి అనుకూలత రావటం, మనకి ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇవ్వటం, ఏదో ఒక విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇది ఉంటుంది. ఈ చంచల మనస్తత్వం అనే దానివల్ల చంద్రబలం తగ్గుతూ ఉండటం వలన మనకి కొంత గ్రహాల నీచస్థితి వలన, గ్రహాల ప్రతికూలత వలన ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని ప్రతికూల సమస్యలను ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 90% అనుకూలత ఉంటుంది, 10% ప్రతికూలత. ఆ ప్రతికూలతను నివారించుకోవటానికి మనం చంద్రబలాన్ని పెంచుకోవాలి అంటే చంద్రుడికి సోదరి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకుంటూ ఓం నమ చంద్రాయై చంద్రవదనాయై నమో నమః, ఓం నమ చంద్రాయ అని కూడా అనుకోవచ్చు, లేదా ఓం నమ సోమాయ చ సోమచేకరాయ నమో నమః, ఓం నమ సోమాయ చ సోమచేకరాయ నమో నమః అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఆ చంద్రబలాన్ని తగ్గించుకోవడానికి మనం ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్లకు అద్భుతంగా ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ శ్రావణ మాసం కాలంలో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మీరు చేయాల్సిన ఈ మంత్రాలు చదవలేని వాళ్ళు కానీ, ఈ మంత్రాలను స్మరించడానికి టైం లేని వాళ్ళు కానీ, మీరు పౌర్ణమి రోజు రాత్రి 10:20 చక్కగా నిండుగుండ అన్నం వండి అన్నంలో పెరుగును కలిపి చక్కగా పెరుగుని చంద్రుడికి నివేదనగా ఇస్తూ ఓం నమ సోమాయ చ సోమాయ చ సోమాయ చ అని 3 సార్లు మనసులో స్మరించుకొని ఈ చంద్రుడికి ఈ పెరుగన్నం నివేదన ఎప్పుడైతే ఇస్తారో మీరు ఎలాంటి మంత్రాలను చదవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఏ పని అయితే అనుకున్నారో, ఏ కార్యం అయితే అనుకున్నారో ఆ కార్యాన్ని పూర్తిగా నెరవేరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది, అంతా బాగుంటుంది. కానీ ఇలా మనసు అనేది చంచలత్వం ఉండటం వలన వీళ్ళు ఏకాగ్రతని కోల్పోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ ఏకాగ్రత కలగాలి అంటే మనం చేయాల్సిన పరిహారాలు 2. 1 చంద్రుడికి పెరుగన్నాన్ని నివేదనగా ఇవ్వటం, 2 ప్రతి సోమవారము విధిగా ఉదయం 5:50 నుండి 6 చక్కగా స్నానం చేసి మనం తల్లి పాదాలని నమస్కరించుకుంటూ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే మనకి గ్రహానుకూలత బాగుంటుందని చెప్పి చెప్పొచ్చు. జై శ్రీమన్నారాయణ.